హలో అండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని దానిపైన ఒక పెనం పెట్టుకోండి, లేదా ఒక గిన్నె పెట్టుకోండి మూకుడు లాంటిది. దానిపైన పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎలా ఉండాలంటే మంచి పెద్దవి ఉంటే బాగుంటుంది అన్నమాట దీనికి, ఈ కూరకి. లో మంట పెట్టుకుని పల్లీలు వేసుకుని 3 గుప్పులు వేసుకున్నానండి. నేను మీకు కావాల్సి ఎంత పల్లీలని వేసుకోవచ్చు, ఎన్ని ఉల్లిపాయలని వేసుకోవచ్చు అన్నమాట. 3 గుప్పులు పల్లీలు వేసుకుని మెల్లగా లో మంటలో వేపుకున్నా. అది కాసేపు అటు తిప్పుకుని మెల్లగా బాగా వేపుకోవాలండి. ఎంతంటే ఆ పైన తొక్క ఉడిపోయి కొద్ది బ్లాకిష్ మచ్చలు మచ్చలుగా వచ్చేటట్టు దాకా వేపుకోవాలన్నమాట. అలా వేపుకున్న పల్లీల్లోని మనం అలా వేపుకున్నానండి. అందులో కొబ్బరి, ధనియాలు, తర్వాత 3 యాలక్కాయలు, 2 యాలక్కాయలు వేసి దాల్చిన చెక్క వేసి లాస్ట్న గసగసాలు వేసానండి. చాలామంది నువ్వులు వేస్తారు, తెల్ల నువ్వులు. నేను గసగసాలు వేసాను. నాకు కూర కొద్దిగా టేస్ట్ కావాలని గసగసాలు వేసాను అనమాట. మీరు నువ్వులు వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఓకేనా? నువ్వులు అంటారు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. తెల్ల నువ్వులు వేసుకోండి మీరు. వేసుకుని బాగా అన్నీ బాగా కలుపుకోవాలండి. శుభ్రంగా బాగా కలుపుకుని పొయ్యి ఆపుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టినా కష్టం అవుద్ది. మిక్సీ పెట్టుకుని గిన్నె పెట్టుకుని మనం వేపుకున్న పల్లీలు, కొబ్బరి, తర్వాత మసాలా సరుకులు, ధనియాలు అన్నీ వేసేసుకున్నామండి ఇందులో. గసగసాలు, చూస్తే అలా అయ్యాక ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను 10 వంకాయల దాకా ఉన్నాయి కాబట్టి ఇన్ని ఉల్లిపాయలు పడతాయి. మీరు వంకాయలు బట్టి మసాలా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవడం వల్ల మంచిదిలేండి. ఒకసారి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాం కదండి. పసుపు, ఇది ఎల్లుల్లి కారం అండి. మీరు మామూలు కారం అయినా వేసుకోవచ్చు. నేను ఎల్లుల్లి కారం వేస్తున్నా 2 స్పూన్లు. మీరు మామూలు కారం అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు, అల్లం దొరకలేదు నాకు. ఇది చాలా స్పీడ్గా చేస్తాను కానీ డైరెక్ట్ నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. మీరు ఇందులో అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు వేసుకోండి. అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఖచ్చితంగా. నేను ఇది వేస్తున్నా, మీరు అది వేసుకోండి. మసాలా ఒకసారి అన్నీ అయ్యేదాలండి. ఈ మాత్రం ఇలా ఉంటే వంకాయలకు బాగుంటుంది. ఇంకా నీళ్ళు పోసుకోకూడదు. ఈ మాత్రం మసాలా ఇలా రెడీ అవ్వాలి. చూసారా? మొత్తం ఇందులో అన్నీ కలిసినాయి. కొబ్బరి ముక్కలు, ధనియాలు, గసగసాలు కూడా వేసారండి. అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా అల్లం, తర్వాత అల్లం ముక్కలను ఎల్లుల్లిపాయలు వేసుకోండి. ఇంకా కొబ్బరి, ఇంకా ఉల్లిపాయలు, పల్లీలు, ఇంకా అన్నీ చాలా వేసాను ఇందులో. చూసారుగా? ఇలా చేసుకుంటే మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వంకాయలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. అలా కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని, ఎప్పుడైనా బాగానే ఉంది అప్పుడు ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. అలా అన్ని వంకాయలు కోసుకోవాలన్నమాట. అదండి, నేను 10 వంకాయలు తెస్తే అందులో 4 పుచ్చులే ఉన్నాయండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న మసాలా ఇందులో పట్టించుకోవాలి. ఇలా బాగా లోపలికి వెళ్ళేదాకా పెట్టుకోవాలండి మసాలా ఎప్పుడైనా. గుత్తు వంకాయ అంటే నాకు చాలా ఇష్టమండి. ఇలా చేసుకోవడం మసాలా అదిరిపోద్ది. జాగ్రత్తగా పెట్టుకోవాలి. గుత్తు వంకాయ, గుత్తు వంకాయ. గుత్తు వంకాయ మీద పాట ఉందండి. ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నాకు తెలీదు. ఇలా అన్ని మసాలా వేసుకుని బాగా పెట్టుకుని ఉంటే ఉంటుందండి. ఈ నూనెలో మగ్గించుకోవాలి, భలే ఉంటుందండి. ఇలా పెట్టుకుని నల్లది తెమ్మంటే తెల్లది తెచ్చారండి. అయినా తెల్ల కూడా బాగానే ఉంటాయి కానీ మరీ పెద్ద తెచ్చారు. ఈ పెద్ద అంతే గుత్తి వంకాయకి ఎలా ఉంటుందంటే అందంగా ఉండవు. ఈ సైజు తెచ్చుకుంటే చాలండి. ఈ సైజు తెచ్చుకోవాలి అంతే తప్ప ఇంత ఇలా ఉంటుంది. మీరు వంకాయల్లో మటుకి ఇదే సైజు తెచ్చుకోండి ప్లీజ్.
మా వాళ్ళకి తెలియ పెద్ద వంకాయలు తెచ్చారు. అందులో 10 తెత్త, అందులో 6-7 పుచ్చిపోయి. సరే అన్ని మసాలా పెట్టుకున్నా, ముగ్గురు పెట్టుకుని ఆయిల్ పోసుకునండి. అందులో చక్కగా నూనె కాగాక వంకాయల్లో మసాలన్నీ పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒకటి బాగా పెట్టుకున్నా. ఎందుకంటే చూసుకున్న అటు ఇటు బాగా నూనె కాగింది, మొత్తం అన్నీ వేసుకుని కాసేపు అలా చూసుకున్న వేడెక్కాక. కానీ వెంటనే కదపకూడదండో, కాసేపు గట్టి పెట్టి మెల్లమెల్లగా కదిపా. ఇంకోటి ఏంటంటే ఒకసారి గట్టి పెట్టినా ఇడిపోద్దని ఒకసారి చేయి పెట్టి కూడా తీసి అటు ఇటు తిప్పి పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసా. వేసింది కదండి వంకాయలు, ఒకసారి మూత తీసి చూసుకున్నావా? అబ్బో, నూనెలో చూసారు ఎట్లా తేలుతుందో. ఒకసారి ఇలా నూనెలో మగ్గాక ఈ మసాలాలంతా మెల్లగా తిప్పాలి. చూసారా వంకాయ ఇడిపోతుంది ఆల్రెడీ నూనెలో బాగా మగ్గింది వంకాయ. గుత్తొంకాయ గుత్తొంకాయ ఏదో పాట ఉంది, నేను మర్చిపోయాను. మీకు గుర్తుకొస్తే అది కామెంట్లో పెట్టండి, నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు పాడతా. ఇలా వేసుకున్నాక ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఈ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇది మసాలా పట్టుకున్న మిక్సీ పట్టుకున్న నీళ్ళు అండి. వంకాయ ములిగేలాగా పోసుకోవాలి. మరి ఉడకాలి కదా, ఇలా పెట్టుకుని. నాకు నల్ల వంకాయ అంటే బాగా ఇష్టం. మీకు తెల్ల వంకాయ అంటే ఇష్టమా? ఇది మా బాబుకి తెల్ల వంకాయ అంటే ఇష్టం, నాకు నల్ల వంకాయ ఇష్టం. అది కూడా వంకాయ చిన్నగా ఉంటే బాగుంటుందండి. ఎప్పుడు తెచ్చుకుంటే ఇంత పెద్ద సైజు వద్దు, ఈ సైజు తెచ్చుకోండి. ఒక నలుపా తెలిపాను కదండి, వండితే ఏ వంకాయనా సూపర్గానే ఉంటుంది. ఓకేనండి, బాగా వండుకోవాలి అంతే. మసాలాన్ని ఇలా నీళ్ళు పోసుకున్నాం కదా, నీళ్ళు ఇందులో కొద్దిగా ఇలా నీళ్ళు పోసుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా చింతపండు గుజ్జు చేసుకుందాం, అదే జ్యూసు కొద్దిగా సరిపోతుంది. ఒకసారి కలుపుకున్నాం, ఈ పులుపు ఈ మసాలా అన్నీ అదురుసు. ఈ టైం మూత తీసి చూసుకుందామండి. గుత్తొంకాయ గుత్తొంకాయ గుమ్మలకిడి గుమ్మటేరు గుత్తొంకాయ. చూసారా ఇట్లా నూనె తేలిందంటే ఉడికిపోయినట్టేనండి. ఒకసారి మెల్లగా ఇలా కలుపుకుందామా? అది వస్తుందంటే వాసన అదిరిపోతుందండి. అసలు ఈ వంకాయ పట్టుకుని తింటే ఉంటుందండి, అన్నంలోకి చపాతీలోకి ఇంకా అన్నిటిలోకి సూపర్ ఉంటుందండి. గ్రీను రెడ్ అబ్బాబ్బా అదిరిపోయింది కదండి. ఇలా నూనె తేలిందంటే వంకాయ బాగా ఉడికినట్టండి. నేను లో మంట మీద వండుకున్నాను అనమాట. మీరు కూడా లో మంట మీద వండుకోండి. లోపల ఏమైనా మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా ఉడుకుద్ది. ఓకేనా, లో మంట మీద ఉడుకోండి. మసాలా అయితే సూపర్ టేస్ట్ ఉంది నాకండి. ఈ మసాలా ఈ కర్రీ గుత్తొంకాయ అన్నం వేడివేడి అన్నంలోకి చపాతీలోకి పొరాటాలోకి ఇంకా అదిరిపోద్దండి. ఈ మళ్ళీ రేపు పొద్దున్న తిన్నా బాగుంటుంది. 2 రోజులు దాచుకోవచ్చు ఈ కూరని, చాలా బాగుంటుంది. ఓకేనా, దీనిపైన కొత్తిమీర వేసేసుకుందాం. బాబాయ్ మీరు వచ్చారండి? బాబాయ్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు రా. గుత్తొంకాయ కూర ఉండేవంటే కూడా నన్ను ఇక్కడ తినేసి పట్టుకురమ్మన్నాడు. గుమగుమలాడే గుత్తొంకాయ కూర. అబ్బాయి నా మిత్రుడు చెప్తే నమ్మలేదు కానీ కూర గుమగుమలాడుతుంది రా, పట్టుకురా. ఆ వాసన వేస్తున్నాను బాబాయ్. బాబాయ్ కన్నా మీరు కూడా రుసులే వంట తీరే పాత మిత్రులం కదా. బాబాయ్ గుమగుమలాడుతుందిరా. ఆహా ఏమి రుచి అదరమై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి గుత్తొంకాయ. ఆహా ఓహో గుమగుమలాడిపోతుంది రా అబ్బాయి. మీ బాబాయ్ చెప్తే నమ్మలేదు కానీ గుత్తొంకాయలో మసాలా ఉందిరా. ఆహాహాహా అదిరిపోయిందిరా, చాలా బాగుందిరా. బాయ్ నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ గుత్తొంకాయ కూర చేసి జొన్న రొట్టెలు చేసి క్యారేజీలో పెట్టి నాకు ఇచ్చేది. తీసుకెళ్తే స్కూల్లో మా మిత్రులు చూసి ఆ వాసనకి నాకే లేకుండా పట్టుకెళ్ళిపోయి వాళ్ళే తినేసేవాళ్ళు. ఇది ఆ గుత్తొంకాయకున్న మహిమ. ఆహా ఇంకే బాబాయ్ గుత్తొంకాయకి అంత పేరు. అదే కదా, గుత్తొంకాయ అంటే గుత్తొంకాయే. మా అబ్బాయిని గుత్తి వంకాయ కూర పంపుతున్నారు, పంపాడా? పంపించారండి. అరే అరే ఇక్కడ లేట్ ఎందుకు, తెచ్చేసేయి. వస్తానండి, ఫాస్ట్ గా రావాలి. ఫాస్ట్ గా వస్తానండి. ఓకే ఓకే. అబ్బో చక్కెర పొంగల్. ఓ స్వీట్ కూడా చేశాడా? చక్కెర పొంగలే శనివారం కదండి, అదిరిపోయింది అనుకో. శనివారం అది నీ సొంత పడుతుంది. గుత్తి వంకాయ కూడా పంపించారంట. ఓహో ముందాగు గుత్తి వంకాయ కూర. అబ్బబ్బబ్బబ్బబ్బా వంకాయని చూస్తే పాట గుర్తుకొస్తుంది.
గుత్తి వంకాయ కూర గుర్తుంద కుర్రదానా గుత్తి వంకాయ కూర గుర్తుంద కుర్రదా నమ్మా కౌశి రానమ్మా సూపర్ 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 అబ్బా లైక్ కొట్టండి మమ్మల్ని అభిమానించండి ప్లీజ్